గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైల్వే అధికారులు, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మొండిగేటు రైల్వే అండర్ డ్రైనేజీ పనులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయన్న ఎమ్మెల్యే వాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో రోడ్లపైకి నీరు చేరడం వల్ల దోమలు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. డ్రైనేజ్ వాటర్ అవుట్ఫ్లోకి ప్రధాన డ్రైన్గా ఉన్నటువంటి మొండిగట్టం దగ్గర బ్లాక్ అయిపోయి పాతగుంటూరు ప్రాంతం గత కొంతకాలంగా పూర్తిగా వర్షాల దాటికి మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్న విషయాన్ని గ్రహించి మొండిగట్టం గేట్ని వెంటనే దాన్ని ఎక్స్టెండ్ చేయాలనే ఆలోచనతో రైల్వే అధికారులతో సంప్రదించి ఈరోజు మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి 1.5 మీటర్స్ని దాదాపు 11 మీటర్స్గా చేస్తూ ఎస్టిమేట్స్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది. రాబోయేటువంటి జనవరి, ఫిబ్రవరి కల్లా పూర్తిగా ఎస్టిమేట్తో పాటు వాటిలన్నీ కూడా పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి మురికి నీరు, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా క్లియర్ చేయడానికి ఒక ప్రణాళికతో అధికారులు ఈరోజు అలాగే రైల్వే అధికారులతో మాట్లాడటం జరిగింది. వెంటనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టి మొండిగట్టం గేట్ను పూర్తిగా ఎక్స్టెండ్ చేస్తూ నగరంలో నుంచి వచ్చేటువంటి మురికి నీరు మొత్తం కూడా అవుట్ఫ్లో అయ్యేటటువంటి విధంగా ప్రణాళికలు కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఇబ్బందులను కూడా తొలగించడానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగేటువంటి విధంగా అందరం కూడా ప్లాన్స్ రెడీ చేస్తాం.